నమస్తే సార్. ఎలా ఉన్నారు నమస్తే సార్? అండి. బాగున్నాను. సార్ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనం కారణాలు ఇవన్నీ తెలుసుకున్నాం యాహ్! గానీ, అది ఫస్ట్ స్టేజ్‌లోనే ఓకే. వస్తుంది. ఇది యాహ్! తెలుస్తుంది. ఏమన్నా వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా? లక్షణాలేమన్నా ఉంటాయా? చాలామంది పేషెంట్స్‌లో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్‌లోనే పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళే గూడా గుర్తించొచ్చండి. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. మెయిన్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉన్నప్పుడు ఒక 5 లక్షణాలు పేషెంట్స్‌లో కనపడతాయి. సో, ఆ 5 లక్షణాల్లో ఏదన్నా వాళ్ళు గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఈ అంగస్తంభన సమస్య అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ 5 లక్షణాలు ఏమిటి అనంటే, జస్ట్ ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉన్నప్పుడు పేషెంట్స్‌కి ఎవరికైనా సరే మగవాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. ఆ హ్మ్. మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే తెల్లారి లేసేటప్పటికి అంగం పెద్దగాను, గట్టిగాను ఉంటది. ఓకే. సో, ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అంతకుముందు వారానికి ఒక 3 సార్లో, 4 సార్లో వచ్చే ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ లేతే నిద్ర లెగిసినప్పుడు ఉండే ఆ గట్టితనం అనేది స్లోగా తగ్గిపోయిద్దనమాట. ఓకే. సో, వారానికి 3 సార్లు, 4 సార్లు ఉండేవి కాస్త 10 రోజులకొకసారో, 15 రోజులకొకసారో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే డెఫినిట్‌గా కొంత హార్మోనల్ ఇష్యూస్ వచ్చి పెన్నిస్‌కి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది రావట్లేదు. ఓకే. అదొక ఎర్లీ సైన్, ఎర్లీ సింప్టమ్. హ్మ్. అండ్ సెకండొచ్చేసి సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయిద్ది. హ్మ్. అంతకుముందు వారానికి 2 సార్లు, 3 సార్లు లేకపోతే అట్లా మినిమమ్ ఒక 3 సార్లో, 4 సార్లో సెక్షువల్‌గా కలిసేవాళ్ళు కూడా స్లోగా ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోయిద్ది. వారానికి 3 సార్లు, 4 సార్లు సెక్షువల్‌గా కలిసేవాళ్ళు కూడా జస్ట్ 10 రోజులకొకసారో, 15 రోజులకొకసారోనే సెక్షువల్‌గా కలుద్దాం అని ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్దనమాట. ఆ సెక్షువల్ అవును. ఫ్రీక్వెన్సీ, సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిద్ది. హ్మ్. అది సెకండ్ సింప్టమ్. హ్మ్. థర్డొచ్చేసి సెక్షువల్‌గా కలిసినప్పుడు వచ్చే సెమెన్ వాల్యూమ్ అనేది బాగా తగ్గిపోయిద్ది. ఓకే. నార్మల్‌గా సెమెన్ వాల్యూము 1.5-2 ఎంఎల్ సెమెన్ వాల్యూమ్ వస్తది. హ్మ్. ఆ సెమెన్ వాల్యూమ్ అనేది జస్ట్ 0.5 ఎంఎల్, 0.2 ఎంఎల్ చాలా తక్కువగా వస్తదనమాట సెమెన్ వాల్యూము. ఓకే. అది ఒక లక్షణం అనమాట. హ్మ్. అండ్ నాలుగొచ్చేసి సెమెన్ ఔట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటది. ప్లెజర్ ఆర్గాజం అంటారు. ఆ ఆర్గాజం యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గిపోయిద్ది. ఏదో సెక్స్ చేస్తే చేసాంలే, ఏదో ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్‌గా చేసాము అనే ఒక ఫీలింగ్ వచ్చిద్దిలే గానీ, హ్మ్. ఎంజాయ్ చేసాము అనే ఫీలింగ్ ఉండదనమాట. ఓకే. సెక్షువల్‌గా ఆ ప్లెజర్ కూడా తగ్గిపోయిద్ది. అండ్ 5 వచ్చేసి నార్మల్‌గా ఎరెక్షన్ వచ్చినప్పుడు, సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెన్నిస్‌కి ఎరెక్షన్ వచ్చి హ్మ్. ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తా ఉంటారు. ఈ ప్రాబ్లము ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఏమైద్దినంటే, ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు రొమాన్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్‌కి ఎరెక్షన్ వచ్చిద్ది. కరెక్ట్‌గా ఎప్పుడైతే పొజిషన్‌లోకి వెళ్లి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాం అనుకుంటారో సడెన్‌గా పెన్నిస్ మెత్తగా అయిపోయిద్ది. అప్పటిదాకా ఉన్న ఎరెక్షను సడెన్‌గా మెత్తగా అయిపోయి, సాఫ్ట్ అయిపోయి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే వెజైనాలోకి వెళ్ళకుండా పెన్నిస్ కిందకి బెండ్ అయిపోయిద్దనమాట. ఇంకొంతమంది పేషెంట్స్‌లో ఏమైద్దినంటే సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ అయిద్ది. కానీ ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో మెత్తగా అయిపోయిద్ది. హ్మ్. సో, ఈ 5 లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్‌లో కనపడాయన్నమాట. ఓకే. ఒకటి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ లేకపోవటము, ఇంకోటి సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటము, సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము, సెమెన్ వచ్చినప్పుడు ఉండే ఆ ప్లెజర్, హ్యాపీనెస్ తగ్గిపోవటము, అండ్ సడెన్‌గా సెక్స్ చేస్తున్న ముందో, సెక్స్ చేయటానికి ముందో అంటే వచ్చిన ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదన్నమాట. సెక్స్ ఓకే. చేయటానికి ఇన్సర్ట్ చేసే ముందు వచ్చిన ఇవన్నీ ఎరెక్షన్ మెయింటైన్ స్టార్టింగ్ అవ్వదు. స్టేజ్‌లోనే యాహ్! సింప్టమ్స్ అన్నీ తెలుస్తాయి ఈ వాళ్ళకి. స్టార్టింగ్ కాబట్టి స్టేజెస్‌లోనే తెలుస్తాయి. అంటే నేను చెప్పిన ఈ 5 సింప్టమ్స్ గనక సెక్షువల్‌గా ఎవరన్నా ఎదుర్కొంటున్నారు అనంటే, వెంటనే దాని అర్థం ఏంటి ఆండ్రాలజిస్ట్‌ని అనంటే, కలవాలి. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్‌లోనే ఉంది అని అర్థం. అవును. సో, ఈ సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ అయినా ఎంత ఎర్లీ స్టేజెస్‌లో దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేపించుకుంటే రిజల్ట్స్ అనేయి అంత అంత బెస్ట్‌గా బెటర్‌గా ఉంటాయి అంటే ఈజీగా ప్రాబబుల్. ట్రీట్ చేయొచ్చనమాట. హ్మ్. ఎర్లీ స్టేజెస్‌లోనే ఉన్నప్పుడు చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో, ఓకే. వాళ్ళు గనక ఓన్‌గా నోటీస్ చేస్తే ఇవి నేను చెప్పింది గుర్తుపెట్టుకొని చాలా ఈజీ అనమాట ట్రీట్ చేయటం. హ్మ్. సార్ వీళ్ళకంటే ఓకే. ఇష్యూ వచ్చింది యాహ్! కాబట్టి తర్వాత సింప్టమ్స్‌ని బట్టి యాహ్! బయటకొస్తారు. కానీ షుగరు, బీపీ అనేవి ఈ మధ్య 10 మందిలో 6, 7 మందికి ఈజీగా ఉంటున్నాయి. ఓకే. యాహ్! ఇంట్లోనే చూసుకుంటే చిన్న ఏజ్‌లో, యంగ్ ఏజ్‌లో యాహ్! గూడా వస్తున్నాయి. అవి కామన్ ఇష్యూస్ అవుతున్నాయి. బట్ దానికి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ దానికి సంబంధం ఏంటి? ఇదెందుకొస్తుందంటారు? షుగర్, బీపీ ఉన్న జనరల్‌గా వాళ్ళకి? ఈ షుగరు, బీపీ వల్ల ఏమైద్దంటేనండి, షుగరు, బీపీ గనక కంట్రోల్‌లో లేకపోతే బ్లడ్‌లో ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, లేదా బీపీ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఉన్న అన్ని బ్లడ్ వెసల్స్‌ని హెడ్ టు టో తల నుంచి కాళ్ళ దాకా బాడీలో ఉన్న అన్ని బ్లడ్ వెసల్స్‌ని షుగరు, బీపీ అనేవి డ్యామేజ్ చేస్తా ఉంటాయి. సో, అట్లానే పెన్నిస్‌లో ఉన్న బ్లడ్ వెసల్స్‌ని గూడా షుగరు, బీపీ డ్యామేజ్ చేస్తది. ఓకే.
ఈ పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా అనే ఒక స్మూత్ మజిల్ ఉంటది. అది చాలా డెలికేట్‌గా, స్మూత్‌గా ఉంటది మజిల్లు. ఓకే. స్లోగా ఈ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల, లేదా బీపీ ఎక్కువ ఉండటం వల్ల, ఈ హై షుగర్ లెవెల్స్, బీపీ వల్ల ఆ మజిల్ అనేది హార్డ్ అయిపోయిద్ది. గట్టితనం వచ్చేస్తది మజిల్‌లో. ఆ మజిల్ అనేది హార్డ్ అయిపోవటం వల్ల ఏమైద్దినంటే, ఈ షుగరు, బీపీ ఉన్నప్పుడు మజిల్ హార్డ్ అయిపోయి, ప్లస్ ఈ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల పెన్నిస్‌కొచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్ది. ఓకే. నార్మల్‌గా ఎరెక్షన్ రావాలి అనంటే పెన్నిస్‌కి మినిమమ్ 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో బ్లడ్ రావాలి. ఓకే. సో, ఈ 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో బ్లడ్ వచ్చినప్పుడు పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు ఆ బ్లడ్ వచ్చే ఫోర్స్‌కి స్ట్రెచ్ అయిద్దనమాట. సాగిద్ది, రిలాక్స్ అయ్యిద్ది. అక్కడున్న మజిల్లు ఆ బ్లడ్‌ని అకామిడేట్ జేసుకోవటానికి మజిల్ రిలాక్సేషన్ అంటారు. మజిల్ ఓకే. స్ట్రెచ్ అయ్యిద్ది. ఓకే. సో, ఈ ఈ షుగర్ ఉన్నప్పుడు ఏమైద్దనంటే 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో రావాల్సిన బ్లడ్ జస్ట్ 20 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతోనే బ్లడ్ వస్తది పెన్నిస్‌కి. సో, ఓకే. అంత తక్కువ ఫోర్స్‌తో బ్లడ్ వచ్చినప్పుడు పెన్నిస్‌లో ఉన్న మజిల్ స్ట్రెచ్ అవ్వదు. అది ఒక ప్రాబ్లము. ఓకే. సెకండ్ వచ్చేసి పెన్నిస్‌కి ఒకవేళ 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో బ్లడ్ వస్తున్నా, ఈ షుగర్ వల్ల పెన్నిస్ లోపల ఉన్న మజిల్ గూడా హార్డ్ అయిపోయిద్ది. గట్టిగా అయిపోయిద్ది. సో, ఆ బ్లడ్ వస్తున్నా గూడా ఆ బ్లడ్‌కున్న ఫోర్స్ సరిపోదు మజిల్‌ని స్ట్రెచ్ చేయటానికి. ఎట్లాగైతే మనం ఒక చిన్నగా ఉన్న బెలూన్‌లోకి ఈజీగా గాలి కొట్టగలం. అవును. గట్టిగా హార్డ్‌గా అయిపోయిన బెలూన్‌లోకి మనం గాలి కొట్టలేం గదా! మన అవును. ఎఫర్ట్ సరిపోదు. సరిపోదు. అట్లానే బ్లడ్ వస్తున్నా ఆ బ్లడ్‌కున్న ఫోర్స్ సరిపోదు. ఇక్కడ ఓకే. ఆల్రెడీ ఓకే. ఎందుకంటే మజిల్ గట్టిగా అయిపోయిద్ది. హ్మ్. హ్మ్. ఈ గట్టిగా అయిపోయిన మజిల్ ఆ బ్లడ్ యొక్క ఫోర్స్ సరిపోదనమాట స్ట్రెచ్ అవ్వటానికి. ఓకే. ఓకే. సో, దానివల్లే షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్‌లో లేకపోతే కామన్‌గా ఎరెక్షన్ ప్రాబ్లమ్ దేనికి వస్తది? ఈ అంగస్తంభన సమస్య అంటే పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్ది. అండ్ పెన్నిస్ హ్మ్. లోపల ఉన్న మజిల్ 2 డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి ఓకే. డెఫినిట్‌గా షుగరు, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి ఖచ్చితంగా వస్తది. మెయిన్‌గా ఎరెక్షన్ ప్రాబ్లము సపోజ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్ షుగర్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అయ్యిద్దంటే షుగర్ వలన ఎరెక్షన్ ప్రాబ్లమ్ 25% వచ్చిద్ది. బీపీ వల్ల ఒక 25% వచ్చిద్ది. స్మోకింగ్ వల్ల ఒక 25% వచ్చిద్ది. అండ్ ఒబేసిటీ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల ఇంకో 25% వచ్చిద్దనుకుందాం. రఫ్‌గా అనుకుందాము. ఓకే. సో, ఓన్లీ షుగర్ ఉంది, కంట్రోల్ లేదనుకోండి, హ్మ్. 25% ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చిద్ది. హ్మ్. ఓన్లీ బీపీ ఉందనుకోండి, ఒక 25% ఎరెక్షన్ కానీ తగ్గిద్ది. అన్నీ ఉంటే అన్నీ కానీ 25, అన్నీ 25 ఉన్నప్పుడు కాదు. ఈ ఆ! షుగర్ ఉన్నప్పుడు 25% ఎరెక్షన్ తగ్గిద్ది. బీపీ ఉన్నప్పుడు 25% ఎరెక్షన్ తగ్గిద్ది. 2 ఉన్నప్పుడు 50% తగ్గదు. 80% తగ్గిపోద్ది ఎరెక్షను. ఓహ్ మై గాడ్! ఎందుకనంటే ఆ సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు. హుహు. ఆ సినర్జిక్ ఎఫెక్ట్ వల్ల ఏమైద్దినంటే ఓన్లీ షుగర్ ఉంటే 25% ఎరెక్షన్ తగ్గిద్ది. హ్మ్. ఓన్లీ బీపీ ఉంటే 25% తగ్గిద్ది. స్మోకింగ్ ఉంటే 25% తగ్గిద్ది. ఒబేసిటీ గాని, కొలెస్ట్రాల్ గాని 25% తగ్గిద్ది. హ్మ్. ఈ నాలుగిట్లో కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషను. హ్మ్. 2 ఉన్నాయనుకోండి 50% తగ్గదప్పుడు. ఓకే. 80%, 80% తగ్గిద్ది. 90% ఈ తగ్గిద్ది. నాలుగిట్లో ఏ 2 ఉన్నా గూడా డైరెక్ట్ 80% ఈ నాలుగిట్లో ఏ తగ్గిపోతుంది. రెండున్నా కూడా హ్మ్. చానా ఎక్కువ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చిద్ది. ఓకే. సో, ఆ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము, షుగర్ ఉంటే కంట్రోల్‌లో ఉండటము, ఎక్సర్సైజ్ చేయటము, ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్సు ఇవన్నీ కంట్రోల్‌లో ఉండటము, ఒబేసిటీ లేకుండా వెయిట్ కంట్రోల్‌లో ఉండటము, ఇయన్నీ సెక్షువల్ లైఫ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. సార్ అంటే ట్రీట్మెంట్స్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకిస్తారు. బట్ ప్రాపర్‌గా ఈ పర్టిక్యులర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి? అండ్ మీరన్నట్టు ఇందాక మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూ అయ్యే యాహ్! ప్రాబ్లమ్ ఉంటుంది గదా! మరి వాళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఒకటండి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలా ఈజీ ట్రీట్ చేయటము. హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, హ్మ్. ఆ హార్మోన్స్‌ని కరెక్ట్ చేస్తే వాళ్ళకసలు సెక్షువల్‌గా ఇంకెటువంటి మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు. హ్మ్. ఒకవేళ హార్మోనల్ ఇష్యూస్ కాకుండా ఏదన్నా సైకలాజికల్ ఇష్యూస్ వల్ల సైకోజెనిక్ ఈడీ అంటే ఇది 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిపోయారనుకోండి, హ్మ్. వాళ్ళకి సింపుల్ ఒక అవేర్‌నెస్ తీసుకొనొచ్చి కొంత సెక్షువల్ కౌన్సెలింగ్ ఇచ్చి బోత్ పార్ట్నర్ నేనును ఆ మేల్‌ని ఇద్దరిని కూర్చోబెట్టి సెక్షువల్‌గా కౌన్సెలింగ్ చేస్తే వాళ్ళలో చాలా మందిలో ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిద్ది. ఇఫ్ ఇన్ కేస్ డయాబెటిస్, హైపర్‌టెన్షనో ఉండి దానివల్ల పెన్నిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందనుకోండి, వెరీ లో డోస్‌లో PDE5 ఇన్హిబిటర్ టాబ్లెట్స్ అంటారు. ఓకే. అవి వాడుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిద్ది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఏ మెడిసిన్స్ వాడుతున్నా ఈ ప్రాబ్లమ్ అనేది అవ్వట్లేదు అని అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ అంటారు. ఓకే. దాన్నే ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా షాక్ వేవ్ థెరపీ అంటారు. హ్మ్. అది మోర్ ఆర్ లెస్ కొంత రీసెంట్‌గా వచ్చిన లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ అది.
యంగ్ ఏజ్‌లో ఎరెక్షన్స్ వచ్చినప్పుడు ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయ్యిద్ది. ఓకే. ఆ ఓకే. ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది. హ్మ్. హ్మ్. అది చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజరే. వాళ్ళేం భయపడాల్సిన అవసరం లేదు. ఏముండదండి అసలు పెయిన్ గాని ఏమీ ఉండదు. అదొక సింపుల్ ప్రొసీజర్ అది. ఓకే. జస్ట్ డే కేర్ పేషెంట్ నడుచుకుంటా వచ్చి ఆ ప్రొసీజర్ చేపించుకొని మళ్ళీ హ్యాపీగా ఇమ్మీడియేట్‌గా 10 నిమిషాల్లో ఎళ్ళిపోవచ్చు. మోస్ట్‌లీ 100లో ఒక 80 మంది పేషెంట్స్‌కి ఈ సింపుల్ మెడికేషన్స్‌తోనో, లేకపోతే కొంతమందిలో అవసరమైతే ఈ ఓకే. షాక్ వేవ్ థెరపీతోనే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ లేదా కౌన్సెలింగ్‌తోనే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది ప్రాబ్లమ్ క్లియర్ అనేది అయిపోయి పోతుంది. అంటే వాళ్ళు అటు యాహ్! ట్రీట్‌మెంట్ పరంగా అయినా లేదా ఈ మెడిసిన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకైనా సరే యాహ్! మన సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ అనేది ఉంటది. ఓకే. అంటే నార్మల్ ట్రీట్‌మెంట్ ఓకే. బట్ మెడిసిన్ వాడే వాళ్ళతో పాటు మీరు 80% క్లియర్ అవుతుందంటున్నారు. బట్ మీ రిమైనింగ్ 20% గూడా వాళ్ళు అంటే ఓకే. ఇది గూడా అవుతదా లేదా అనే క్వెషన్ మార్క్ వస్తది యాహ్! వాళ్ళకి డౌటు. మరి వాళ్ళకి యాహ్! మీరేం చెప్తారు? సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు 100లో 80 మందికి విత్ సింపుల్ మెడికేషనో లేకపోతే షాక్ వేవ్ థెరపీ ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్‌తోనో క్లియర్ అయిపోయిద్ది. హ్మ్. ఎవరిలో అయితే మిగతా 20% ఆఫ్ ద పేషెంట్స్ ఏ ఎంత డోస్ టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నా, ఏమి చేసినా ఎరెక్షన్స్ రాక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అటువంటి పేషెంట్స్‌లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఓకే. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఎవరికైతే ఈ పెన్నిస్ లోపల ఉండే మజిల్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయి, హ్మ్. ఆ మజిల్‌కి అసలు పూర్తిగా బ్లడ్ సప్లై అనేది రాక, హ్మ్. కనీసం వాళ్ళకసల పెన్నిస్ సెక్షువల్‌గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు హ్మ్. సైజ్ కూడా పెరగదు. హుహు. లేదంటే కంప్లీట్‌గా అసలు చాలా సాఫ్ట్‌గా ఉంటది పెన్నిస్. హ్మ్. హ్మ్. అసలు పెన్నిస్ సైజ్ కొంచెం కూడా పెరగదనమాట. మెత్తగా ఉంటది. అటువంటి ఓకే. వాళ్ళకి అర్థం ఏంటనంటే లోపల ఉన్న మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అని అర్థం. ఓహో! అటువంటి వాళ్ళలో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేస్తాము. హుహు. ఇది సిలికాన్ ఇంప్లాంట్స్. ఓకే. ఈ ఓకే. సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది పెన్నిస్ లోపల ఆ డ్యామేజ్ అయిపోయిన కార్పోరా క్యావర్నోస్ అనే మజిల్ ఉంటది. ఆ మజిల్‌కి బ్లడ్ వస్తేనే ఎరెక్షన్ వస్తది. ఓకే. ఎవరికైతే ఆ మజిల్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయి మజిల్‌కి బ్లడ్ రావట్లేదో ఆ మజిల్‌ని ఈ సిలికాన్ ఇంప్లాంట్‌తో రిప్లేస్ చేస్తాము. ఓకే. సో, సెక్స్‌కి కావాల్సిన స్టిఫ్‌నెస్ అనేది పెన్నిస్‌కి సెక్స్ చేయాలంటే కావాల్సిన స్టిఫ్‌నెస్ గట్టితనం గావాల. ఓకే. ఆ గట్టితనం అనేది నేచురల్‌గా బ్లడ్ వచ్చి రావట్లేదు కాబట్టి హ్మ్. ఈ స్టిఫ్‌నెస్ అనేది ఇది ఇస్తది. బట్ దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటదా సార్? ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ అనేది సాల్వ్ అసల అవుతదా? దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ అనేది రానే రాదు. ఓకే. ఇది ప్యూర్‌లీ ఈ ఈ సర్జరీ చేసేది హ్మ్. ఓన్లీ సెక్షువల్‌గా వాళ్ళు కలవటానికి ట్రై చేస్తున్నప్పుడు ఏదైతే పెన్నిస్ అంగం గట్టిపడక బెండ్ అయిపోతుందో, ఓకే. ఈ ఓకే. ఇంప్లాంట్ పెన్నిస్ లోపల పెడతాం కాబట్టి హ్మ్. పెన్నిస్‌కి కావాల్సిన స్టిఫ్‌నెస్ ఇది ఇస్తది. ఇది ఓకే. వంగదు కదా! ఇది అవునవును. చాలా స్టిఫ్‌గా ఉంటది. ఇది అవును. వంగదు. సో, ఆ స్టిఫ్‌నెస్ అనేది ఇది ఇస్తది కాబట్టి ఇది ఒక్కసారి గనక సర్జరీ చేపించుకుంటే హ్మ్. వాళ్ళింక లైఫ్‌లో ఈ అంగస్తంభన సమస్య అనేది ఉండదు. హ్మ్. అసలింక ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు. ఏ ఓకే. ట్రీట్‌మెంటు అవసరం లేదు. అంటే వాళ్ళకి ఇదో సందేహం రావచ్చు. అంటే ఇది మన శరీరంలోనే ఉంటే మనకేమన్నా ఎఫెక్ట్ అవుతదా అనే డౌట్స్ వస్తాయి ఏమీ వాళ్ళకి. ఉండదండి. ఇది యాక్చువల్‌గా ఇది సిలికాన్ మెటీరియల్. హ్మ్. సిలికాన్ అనేది మోస్ట్ బయో కంపాటిబుల్ మెటీరియల్ హ్మ్. ఏదైనా ఉంది ఈ రోజుకి ప్రపంచంలోనంటే అది సిలికాను. హుహు. సిలికాన్ మెటీరియల్ మన బాడీ ఎట్లా రియాక్ట్ అయిద్దంటే, మన బాడీ టిష్యూస్ లాగా ఓన్ మెటీరియల్ లాగానే రియాక్ట్ అయిద్ది. ఓకే. ఈ సిలికాన్ అనేది ఒక పినైల్ ఇంప్లాంట్ కాదు. మన బాడీలో చానా రకాలైన సర్జరీస్‌కి రిప్లేస్‌మెంట్ ఏదైనా అవసరమైతే సిలికాన్‌తోనే చేస్తారు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ ఉంది. కామన్‌గా చేపించుకుంటున్నారు. ఇప్పుడు మోకాలు చెప్పులు అరిగిపోయి నీ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేపించుకుంటున్నారు కదా! ఆ నీ రీప్లేస్‌మెంట్‌లో వాడేది కూడా ఇదే సిలికాన్. హ్మ్. మరి అందరూ చేపించుకుంటున్నారు. నీ ఓకే. రీప్లేస్‌మెంట్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 60 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు నీ రీప్లేస్‌మెంట్ చేపించుకున్నారు అవసరమైనప్పుడు. మరి అట్లానే వాళ్ళకేంటంటే నీలో పెడతారు సిలికాను. హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఉన్న కాళ్ళకి ఆ సిలికాన్ అనేది పెన్నిస్‌లో పెడతాము. ఓకే. సో, దీనివల్ల మట్టికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఏమీ రాదు. 100% వన్స్ ఇది చేపించుకుంటే సెక్షువల్‌గా ఇంకసలు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. ఎన్ని సార్లైనా సెక్స్ చేయొచ్చు. ఎంతసేపైనా సెక్స్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ మినిమమ్ ఒక 15-20 ఇయర్స్ పాటు ఎటువంటి టాబ్లెట్స్ ఇబ్బంది లేకుండా వాడుకోకుండా, ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకుండే కొన్ని డౌట్స్ కూడా ఏముంటాయంటే, ఈ సర్జరీ చేపించుకున్న తర్వాత అట్లుంటదా? ఇట్లుంటదా? పెయిన్ ఏమీ ఉండదండి. నార్మల్‌గానే నార్మల్‌గానే ఉంటదసల. ఉంటుంది. వాళ్ళ నేచురల్. ఈరోజు ఈరోజు సర్జరీ చేస్తే రేపు మార్నింగ్ పేషెంట్ ఇంటికి డిశ్చార్జ్ చేసేయొచ్చు. ఓకే. అంత ఎందుకు ఇప్పుడు నిన్న ఒక సర్జరీ చేశాను. ఈ ఈ వీడియో చేయడం నిన్న ఒక సర్జరీ చేశాము. హ్మ్. లాస్ట్ వీక్ 4 సర్జరీస్ చేశాము. హ్మ్. సో, కామన్‌గా మా దగ్గర చేసే సర్జరీ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అక్రాస్ ద స్టేట్ నుంచి వస్తారు పేషెంట్స్. ఓకే. అక్రాస్ ద స్టేట్ నుంచి వస్తారు. కొంతమంది కర్ణాటక లేదా మహారాష్ట్ర,
తమిళనాడు అక్కడి నుంచి కూడా వస్తారు. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది సర్జరీ కాస్ట్. సో, మిగతా దానికన్నా డెఫినిట్‌గా మా దగ్గర కాస్ట్ వైస్‌గా కూడా తక్కువుంటుంది. చాలా సొల్యూషన్ గూడా బెటర్ తక్కువగానే ఉంటది గాబట్టి. సో, మా దగ్గర చాలా కామన్‌గా చేసే సర్జరీ రైట్. కెనైన్ రైట్. ఇంప్లాంట్.